రాహుల్ గాంధీ గారు కొంచెం అంటే చరిత్ర తెలుసో తెలియదన్నట్లుగా నటిస్తారో తెలియదు గాని చరిత్ర విషయానికి వెళ్తే 2000 చదరపు కిలోమీటర్లు కాదు, దాదాపు 38,000 చదరపు కిలోమీటర్లు రాహుల్ గాంధీ తాత నెహ్రూ ఈ చైనాకి అక్షయ చిహ్న రూపంలో ఇచ్చేశాడు. దీని గురించి అడిగితే అక్కడ ఒక్క మొలక కూడా మొలవ కదా, దాన్ని మనం ఏం చేసుకుంటామంటూ సమాధానం చెప్పాడు ఆనాటి మొట్టమొదటి ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ. దీని గురించి పక్కన పెడితే మొన్న జోడో యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ, అంటే ఎన్నికల ముందు జోడో యాత్ర చేశారు కదా, ఆ యాత్రలో భారతదేశం 2,000 చదరపు కిలోమీటర్లు పోగొట్టుకుంది. ఈ 2,000 చదరపు కిలోమీటర్లు చైనా స్వాధీనపరుచుకుంది. దాంతో పాటు 20 మంది సైనికులు కూడా చనిపోయారంటూ అసత్య ఆరోపణలు చేశాడు. అంటే 20 మంది సైనికులు చనిపోకుండానే చనిపోయారని చెప్పడంతో దీనిపైన అయితే అలహాబాద్ హైకోర్టులోనైతే ఈయనపై అనేక పిటిషన్లు దాఖలైతే అలహాబాద్ హైకోర్టు అయితే ఈ యొక్క కేసును పరిశీలించిన మీదట రాహుల్ గాంధీకి చురకలంటించింది. సైనికుల్ని ఏ విధంగా మీరు కించపరుస్తారు? సైనికుల్ని కించపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు సైనికుల గురించి, దేశం గురించి, భద్రత గురించి మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడాలి. లేదా అసలు భద్రత విషయంలో మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఒకవేళ మాట్లాడకూడదు అనుకుంటే దాని గురించి మాట్లాడకండి. ఒకవేళ అది మాట్లాడాల్సి వస్తే మీకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చినా సరే మాట్లాడకూడదు. అది బాధ్యత గల ఒక నాయకుడి యొక్క లక్షణం. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఇలా ఏ విధంగా కించపరుస్తారు అంటూ అలహాబాద్ హైకోర్టు అయితే ఆయన్నైతే మందలించింది.